గౌరవ సభ్యులందరూ విషయం గమనించాలి అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలో సిస్టమ్ లో మనం ఒకసారి చూస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అనేక సంస్కరణ తీసుకొచ్చాం అధ్యక్ష. అన్నగారి నాయకత్వంలో 1983లోనే మధ్యాహ్న భోజనం పథకం మనం తీసుకొచ్చాం అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు పొద్దున గౌరవ సభ్యులందరూ కూడా మాట్లాడారు, అయ్యన పాత్ర గారు కూడా చెప్పారు అధ్యక్ష. బీసీ సోదరుల కోసం ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి, అటు ఎస్సీ సోదరులకి ప్రత్యేక రెసిడెన్షియల్ స్కూల్స్ కానివ్వండి ఏర్పాటు చేసింది అన్న ఎన్టీఆర్ అధ్యక్ష. అంతేకాకుండా మహిళల కోసం ప్రత్యేకంగా తిరుపతిలో పద్మావతి విశ్వవిద్యాలయం కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలంటే తప్పనిసరిగా మనము టీచర్ రిక్రూట్మెంట్ చేయాలి. టీచర్ నియామకం కానివ్వండి, టీచర్ ట్రాన్స్ఫర్ కానివ్వండి, గతంలో జెడ్పీ చైర్మన్ చేతుల్లో ఉండేది అధ్యక్ష. సో జెడ్పీ చైర్మన్ సింపుల్ గా ఏం రాస్తే ట్రాన్స్ఫర్ అలా జరిగేది అధ్యక్ష. ఇట్లా ఉండకూడదు, పారదర్శకంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ వ్యవస్థలో ఉన్న టీచర్లందరినీ గవర్నమెంట్ సిస్టమ్ లోకి తీసుకొచ్చి ఎప్పుడు లేని విధంగా పకడ్బందీగా చేస్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ప్రత్యేకంగా మహిళలకి 33% రిజర్వేషన్ డిఎస్సి లో తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అధ్యక్ష.